హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కీర దోసకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాము. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలండి. ప్యాన్ వేడిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు వేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలండి. చల్లారిన పోపును పక్కన పెట్టుకుని ఇప్పుడు రోట్లో మనం చల్లారిన పోపు వేసుకుని దంచుకోవాలండి. దంచుకునేటప్పుడు సాల్ట్ వేసినట్లయితే మనకి పోపు అనేది బాగా నలుగుతుందండి. ఇది నలిగిన తర్వాత ఇందులో మనకి పులుపుకి సరిపడా చింతపండు, అలాగే తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలండి. ఇవి కూడా బాగా దంచుకోవాలి. ఇవి దంచుకున్న తర్వాత ఒలిచిన ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. చిన్న ఉల్లిపాయలు, నేనైతే చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు పెద్దవైనా తీసుకోవచ్చు, పచ్చిగానే వేసుకుని దంచేసుకోవచ్చు అండి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా నలిగిన తర్వాత మనం చెక్కు తీసి కట్ చేసి పెట్టి ఉంచుకున్న కీర దోసకాయ ముక్కలు వేసుకుని దంచేసుకోవాలండి. అంతేనండి, మనకి కీర దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కీర దోసకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాము. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలండి. ప్యాన్ వేడిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్